హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మొక్క పెసలు ఎలా తయారు చేయాలో, అలాగే చాట్ని మొక్క పెసలతో ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. చాలా టేస్టీగా ఉంటుందండి. అలాగే అధిక బరువు ఉన్న వాళ్ళు బరువు అయితే తగ్గుతారు. మార్నింగ్ టిఫిన్కి బదులు ఒక కప్పు తీసుకున్నట్లయితే కొంచెం వెజిటేబుల్స్ అన్నీ కూడా వేసుకొని చాలా బాగుంటుందండి. అలాగే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కదా. ఈ మొలక గింజలు ఎక్కువ తీసుకోవడం వల్ల మన జీర్ణ వ్యవస్థ అయితే మెరుగుపడుతుందండి. మరి మొలకలు ఎలా తయారు చేయాలో చూసేద్దామా. మరి ముందుగా అయితే మిక్సింగ్ బౌల్ తీసుకొని దానిలో ఒక కప్పు పెసర్లు అయితే వేసుకోవాలండి. నాటు పెసలు అయితే చాలా మంచిదండి, హైబ్రిడ్ కన్నా. నేనైతే హైబ్రిడ్వే తీసుకున్నాను డిమార్ట్లో. మరి నాటువి అయితే ఇక్కడ దొరకవు కదా మనకి, పల్లెటూరులో అయితే నాటు పెసలు దొరుకుతాయండి. చూశారు కదా ఎంత పెద్దగా ఉన్నాయో. ఇవి తొందరగా కూడా నానిపోతాయండి. నాటు పెసలు కాకుండా ఈ హైబ్రిడ్ అయితే తొందరగా నానిపోతాయి, టైం తక్కువగా తీసుకుంటుంది. ఏదైనా 10 గంటల సేపు అయితే నానపెట్టుకోవాలండి. మార్నింగు లేవగానే మనం నానపెట్టుకున్నామైతే సాయంత్రానికల్లా నానిపోతాయి. అలాగే క్లాత్లో కట్టుకోవాలి. నేనైతే ఇక్కడ క్లాత్లో కట్టే పనే లేకుండా అయిపోయిందండి. ఎందుకంటే వేడి ఎక్కువ ఉండడం వల్లేమో కానీ నేను నానబెట్టాను మార్నింగు. నేను నైట్ 9 కల్లా చూసేసరికి ఇలా మొలకలు అయితే వచ్చేసాయి. వాటర్ అయితే ఫుల్గా పీల్చుకున్నాయండి. వాటర్ అయితే ఒక్క చుక్క కూడా బౌల్లో లేదు. అయితే ఈ మొలకలు వచ్చే పెసల్ని ఇలా చిల్లుల గిన్నెలో వేసుకోవాలి. మీకు కానీ మొలకలు రానట్లయితే సాయంకాలము తీసేసి ఒక క్లాత్లో కట్టి ఒక నైట్ అంతా ఉంచేస్తే మార్నింగ్ వచ్చేసరికి మొలకలు అయితే కట్టేస్తాయండి. నేను ఇక్కడైతే మొలకలు క్లాత్లో కట్టకుండా వచ్చేసాయి. ఇప్పుడు చిల్లుల గిన్నెలో వేసుకున్నాం కదా, ఇందులో కొంచెం పసుపు సాల్ట్ వేసుకొని ఇలా ఒకసారి మొత్తం కలుపుకోవాలండి. ఇది కుక్కర్లో వేసి ఉడికించుకోకుండా ఇలా చిల్లుల గిన్నెలో వేసుకొని స్టవ్ మీద ఒక గిన్నెలో వాటర్ వేసుకుంటే ఆ గిన్నెలో వచ్చిన ఆవిరి మనకి ఈ మొక్క పెసలు అనేవి ఉడికిపోతాయండి. చూశారు కదా, ఇలా వాటర్ వేసుకొని ఈ గిన్నె పైన ఇలా పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించుకొని మనము దీనిపైన మూత పెట్టుకున్నట్లయితే ఆ గిన్నెలో నుంచి వచ్చే ఆవిరి వల్ల ఈ మొక్క పెసలు అనేవి చక్కగా ఉడికిపోతాయండి. ఒక 2-3 నిమిషాల పాటు ఇలా మూత పెట్టుకొని కనుక ఉడికించుకుంటే, ఇక్కడ నాకు 3 నిమిషాల టైం పట్టిందండి. చూశారు కదా, చక్కగా అయితే ఉడికిపోయాయి. మరీ ఎక్కువగా ఉడికించుకోకండి, ఇలా కొంచెం ఉడికితే సరిపోతుందండి. ఇప్పుడు మనము దీన్ని ఒక మిక్సింగ్ బౌల్లో వేసుకుందామండి. చాలా మంచిదండి ఆరోగ్యానికైతే ఈ మొలక పెసలు. రోగ నిరోధక శక్తి ఎక్కువగా పెరుగుతుంది, ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఈ మొక్క పెసలు తినడం వల్ల చాలా మంచిదండి. ఖనిజాలు, మెగ్నీషియం, పొటాషియం అన్నీ కూడా పుష్కలంగా లభిస్తాయండి ఈ మొక్క పెసల్లో. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఈ ఉడికించిన మొక్క పెసల్ని దీనిలో వేసుకోవాలి. ఇలా వేసుకొని సన్నగా తరిగి పెట్టుకున్న టమోటా ముక్కలు వేసుకోవాలండి దీనిలో, చిన్న ముక్కలు. అలానే చిన్న ఉల్లిపాయ ఒకటి సన్నగా తరిగి వేసుకోవాలి. కీరా దోసకాయ కూడా చిన్న ముక్కలుగా తరిగి వేసుకోవాలండి. ఎందుకంటే కీరా కూడా వెయిట్ లాస్కి చాలా బాగా పనిచేస్తుంది. అలాగే చిన్న క్యారెట్ ఒకటి సన్నగా తరిమి వేసుకోవాలి. మీరు క్యారెట్ ఇష్టం లేకపోతే వదిలేయచ్చండి. అలాగే చిన్న పచ్చిమిరపకాయలు ఒక 2 తీసుకొని సన్నగా తరిగి వేసుకోవాలి. కారం కోసం కొంచెం ఉప్పు, ఎందుకంటే మనం ఆల్రెడీ ఉడికించినప్పుడు వేసుకున్నాము. అలాగే వేగించుకున్న జీలకర్ర పౌడర్ 1/2 టీ స్పూన్ వేసుకోవాలి. దీనిలో 1/2 టీ స్పూన్ మిరియాల పౌడర్, 1/2 టీ స్పూన్ చాట్ మసాలా వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. దీనిలో ఈ మొక్క పెసలు తినడం వల్ల మన శరీరంలో రక్త ప్రసరణ బాగా అయితే జరుగుతుంది. అలాగే విటమిన్ సి ఎక్కువగా దీనిలో ఉంటుందండి. చాలా మంచిది ఆరోగ్యానికి. ఇప్పుడు దీనిలో నిమ్మకాయ పిండుకున్నాం కదా, మొత్తం కలిసే వరకు ఒక్కసారి ఇలా కలుపుకొని మనం సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. మార్నింగ్ టిఫిన్ చేసే ముందు మనము ఒక కప్పు తీసుకున్నట్లయితే ఆకలి కూడా వేయదండి. ఇవి తినడం వల్ల చాలా వరకు ఆకలి వేయడం తగ్గిస్తుంది. అలాగే మధ్యాహ్నం కూడా లంచ్కి బదులు ఇవి తీసుకోవచ్చు, నైటు డిన్నర్కి బదులు కూడా ఇవి తీసుకోవచ్చు అండి. చాలా మంచిది ఆరోగ్యానికి. చూశారు కదా, చక్కగా అయితే రెడీ అయిపోయాయి. మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి. అలాగే ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.